వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈ రోజు మనం ఖమ్మంలోని వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లే స్కూల్ అయినటువంటి కేంబ్రిడ్జి మాంటిసరీ ప్లే స్కూల్లో ఉన్నాము. సో ఇక్కడ ఉన్న వాతావరణం ఎలా ఉంది, ఇక్కడ పిల్లలకి ఎలాంటి కేరింగ్ తీసుకుంటారు, తల్లిదండ్రులు ఇక్కడ పిల్లల్ని చేర్పించడానికి ఎందుకు మొగ్గు చూపాలి అనే విషయాల మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారిని అడిగేసేసి తెలుసుకుందాం. కమాన్. గుడ్ మార్నింగ్ మేడం, మీ పేరు? పూజ. ఓకే మేడం, మీరు ఇక్కడ ప్రిన్సిపల్ గా చేస్తున్నారా? ఎస్ మ్యామ్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఫ్రమ్ లాస్ట్ 1 year మ్యామ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్లే స్కూల్ కదా మేడం, పేరెంట్స్ ఈ స్కూల్లోనే మా పిల్లల్ని చేర్పించాలి అని ఎందుకు అనుకోవాలి, అంటే రీజన్ ఏంటి? మ్యామ్ మేము ఎలా టీచ్ చేస్తామంటే ప్లే వే బేస్డ్ మెథడ్ యాక్టివిటీస్, అండ్ మా టీచర్స్ వచ్చేసి కేరింగ్, లవింగ్, ఎఫెక్షన్తో ఉంటారు. దే ట్రీట్ యాజ్ మదర్స్ మ్యామ్. మేము ముందే వాళ్ళని ట్రైన్అప్ చేస్తాం యాజ్ అ మదర్గా ట్రీట్ చేయమని పిల్లల్ని, నాట్ యాజ్ ఎ స్కూల్ మ్యామ్. ఇట్ షుడ్ బీ యాజ్ ఎ హోమ్ ఫర్ ద కిడ్స్. సో అందరు పేరెంట్స్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. మాకు స్టడీతో పాటు మేము కరాటే, క్లాసికల్ డ్యాన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేసాము. సో ఆల్ ద చిల్డ్రన్స్ అండ్ పేరెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ మ్యామ్. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మేడం ఇక్కడ పిల్లలు, అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు? 2 years నుంచి స్టార్ట్ అవుతుంది మ్యామ్. 2 to 6 years మ్యామ్. ఓకే, అంటే వాళ్ళకి మీరు చెప్పే కరికులం కానీ అన్ని ఎలా ఉంటాయి, అంటే బుక్స్ కానీ కరికులం కానీ ఏవే మెథడ్లో వాళ్ళకి టీచ్ చేస్తారు? ఇట్ ఈస్ సిబిఎస్ఈ మ్యామ్. ప్లే బేస్డ్ మెథడ్ టీచింగ్లో వెళ్తాం మ్యామ్. డైలీ ఒక 2 యాక్టివిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్, సోషల్ స్కిల్స్ ఇవి ఇంప్లిమెంట్ చేస్తూ దాంతో పాటు మేము కరికులం టీచ్ చేస్తాం మ్యామ్. ఓకే, ఇప్పుడు మాంటిసరీ మెథడ్ అని కూడా అంటారు, అంటే మాంటిసరీ మెథడ్ అంటే ఏంటి? మాంటెసరీ మెథడ్ అంటే ల్యాబ్ ఉంటుంది మ్యామ్. జస్ట్ ప్రాక్టికల్గా ఫస్ట్ వాళ్ళు అక్కడ ప్రాక్టికల్గా చేశాక వచ్చి బుక్స్తో టీచ్ చేస్తారు టీచర్స్. అంటే అన్ని స్కూల్లో లాగానే వీళ్ళకి కూడా హోంవర్క్స్, ఇంటికి వెళ్ళాక హోంవర్క్స్ చేయటము, ఇక్కడ కూర్చోబెట్టడము, బోర్డు మీద చెప్పడం ఇలాగే ఉంటుందా, లేదంటే ఇంకేదంటే డిఫరెంట్గా ఉంటుందా? మ్యామ్ హోంవర్క్స్ అనేది మేము ఇవ్వం మ్యామ్. యాక్చువల్గా ఇక్కడే రైటింగ్ స్కిల్స్ అనేది ఇక్కడే కంప్లీట్ అయిపోతాయి. మోస్ట్లీ ఇక్కడే పెన్సిల్ గ్రిప్ పోకుండా ఉండడం కోసం జస్ట్ ఏవైతే చెప్పామో అవి జస్ట్ పెడతాం. ఇఫ్ పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే రాపిమంటాం, లేదంటే అది కూడా నాట్ ఓకే మేడం. రాయకపోయినా నో ప్రాబ్లం అది. అండ్ బోర్డ్ యూజ్ చేస్తాం ఎప్పుడు వాళ్ళకి టీఎల్ఎమ్స్తో టీచ్ చేశాక మొత్తం కంప్లీట్ అయిపోయాక బోర్డ్ అనేది మేము యూజ్ చేస్తాం. లెటర్ ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ చేస్తాం మ్యామ్. ఇప్పుడు ప్లే ఆఫ్ మెథడ్ అంటున్నారు కదా, అంటే ఏ టైప్ ఆఫ్ గేమ్స్ ప్లే చేపిస్తారు పిల్లలకి? అంటే వాళ్ళకి యూజ్ ఐటీ మేడం, మెమరీ గేమ్స్ లాగా, గ్రాస్ మోటార్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి, ఫైన్ మోటార్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, సోషల్ స్కిల్స్ అంటే ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేయాలి అవి గేమ్స్లో మేము టీచ్ చేస్తూ ఉంటాం మ్యామ్. అంటే ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారో మనకు తెలుసు, చాలా ఫాస్ట్గా ఉన్నారు సోషల్ మీడియాలో, మనకంటే ఎక్కువ వాళ్ళే చాలా ఉన్నారు. సో అలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ పిల్లల్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? అంటే హైపర్ యాక్టివిటీగా ఉంటున్నారు పిల్లలు, ఇంట్లో పేరెంట్స్ చెప్పినా కూడా వినే సిచ్యువేషన్లో లేరు. అలాంటి పిల్లల్ని మీరు ఏ టైప్ ఆఫ్ వేలో కంట్రోల్ చేస్తారు వాళ్ళని? మ్యామ్ ఫస్ట్ స్క్రీన్ అవాయిడ్ చేస్తాం. ఇక్కడ అసలు స్క్రీన్స్ అనేవి ఇక్కడ ఉండవు. అండ్ మొబైల్స్ యూజేజ్ అస్సలు ఉండదు. టీచర్స్ మొబైల్స్ కూడా యూజ్ చేయరు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ గో విత్ ద పేపర్ కటింగ్, టిఎల్ఎమ్స్, చార్ట్స్, ఇవే డిఫరెంట్ యాక్టివిటీస్. అంటే పిల్లలు ఇంట్రెస్ట్గా రావడం కోసం డిఫరెంట్గా ప్లాన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి చూస్తాం మేడం. అదర్ స్కూల్స్తో కంపేర్ చేస్తే మా స్కూల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఓన్లీ టీచింగ్ ఉండదు, వాళ్ళకి గేమ్స్, యాక్టివిటీస్, మ్యూజిక్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది. హోల్ డేలో ఇవన్నీ కవర్ చేస్తాం మ్యామ్. అంటే పేరెంట్స్ కూడా చెప్పారా, మా పిల్లలు ఇంటికి వచ్చాక కూడా స్క్రీన్ ఎక్కువ యూజ్ చేయట్లేదని ఏమన్నా మీకు చెప్పారా? అంటే బేసిక్గా మేము చెప్తాం మ్యామ్ పేరెంట్స్కి స్క్రీన్ అవాయిడ్ చేయండి అనే చెప్తున్నాం. ఇక్కడ మేము ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తున్నాము. అలా కాకుండా ఇంటికి వెళ్ళాక పేరెంట్స్కి ఏం చెప్తామంటే స్టోరీస్ చెప్పండి, మేము ఇక్కడ ఏం చెప్పామో అది రిపీట్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద టైంలో వాళ్ళు అవాయిడ్ అవుతారు స్క్రీన్ నుంచి అని చెప్పాము. ఓకే మేడం, ఇక్కడ చిన్న పిల్లల్ని పేరెంట్స్ మీ భరోసా మీద ఇక్కడ వదిలేసి వెళ్తున్నారు. సో మీరు వాళ్ళకి ఎటువంటి ధైర్యాన్ని ఇస్తారు? అంటే మీ పిల్లలు మా దగ్గర చాలా సేఫ్గా ఉన్నారు అని వాళ్ళకి మీరు ఎలా చెప్పగలరు?
మ్యామ్ పేరెంట్స్కి ఆల్రెడీ మేము సీసీ ఆప్షన్ అనేది ఇచ్చాం మ్యామ్. ఇక్కడ మన దగ్గర వచ్చేసి క్లాస్కి 2 టీచర్స్ ఉంటారు, ఒక నాని ఉంటుంది మ్యామ్. టోటల్ టీచర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తాం. అండ్ మేనేజ్మెంట్ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది, మానిటరింగ్ చేస్తూనే ఉంటాం మ్యామ్. ఏ చైల్డ్కి ఏంటి అనేది మేము ముందే ప్రాబ్లం తెలుసుకొని అది క్లాస్ టీచర్స్కి ఇంటిమేట్ చేసి చూసుకుంటూ ఉంటాం అనమాట మ్యామ్. ఎలాంటి భయం అనేది వదిలేసి వెళ్ళొచ్చు పేరెంట్స్ హ్యాపీగా ఇక్కడ మా దగ్గర. టీచర్స్ యాజ్ ఎ మదర్స్ గానే చూసుకుంటారు మ్యామ్. అంటే టీచర్స్ తో పాటు ఇంకా హెల్పింగ్ ఎవరైనా ఉంటారా, అంటే ఆయమ్మలు అలా ఎవరైనా ఉంటారు? ఉంటారు మ్యామ్, నానీస్ ఉంటారు. టీచర్స్ తో పాటు వాళ్ళు కూడా చూసుకుంటారు. ఫీడింగ్ మొత్తం టీచర్సే చేస్తారు మ్యామ్. కంపల్సరీ టీచర్సే ఫీడింగ్ చేస్తారు. వాళ్ళు ఓన్ గా అంటే నేర్పిస్తారా లేకపోతే టీచర్సే చేస్తారా? ఫస్ట్ ట్రైన్ అప్ చేస్తాం మేడం. టీచర్స్ తినిపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. దాని తర్వాత పిల్లలు ఓన్ గా తినడానికి నేర్పిస్తాం అనమాట మేడం. ఇక్కడ కరికులం ఏంటి మేడం, అంటే వాళ్ళకి చెప్పే కరికులం ఎలాంటి టైప్ ఆఫ్ కరికులం యూస్ చేస్తున్నారు మీరు? సిబిఎస్ఈ క్యాంబ్రిడ్జ్ దే మేడం. క్యాంబ్రిడ్జ్ కరికులం యూస్ చేస్తాం. ఎవ్రీథింగ్ సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తుంది, దాని పర్ మేము వెళ్తాం మేడం. అంటే ఏ క్లాస్ నుంచి బుక్స్ అనేది ఉంటుంది వీళ్ళకి? మ్యామ్ ప్లే గ్రూప్ నుంచి బుక్స్ ఉంటాయి మ్యామ్. ప్లే గ్రూప్ నుంచి యూకేజీ వరకు. ఓకే, అంటే ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి అందులో? వాళ్ళకి లిటరసీ, న్యూమరసీ, రయం, స్టోరీస్, జనరల్ అవేర్నెస్, తెలుగు, హిందీ అన్నీ కవర్ అవుతాయి మ్యామ్. అంటే లాంగ్వేజెస్ కూడా ఇప్పటి నుంచి నేర్పించేస్తారు? లాంగ్వేజెస్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాం మ్యామ్. ఇప్పుడు సిసి అనేది పేరెంట్ కూడా ఉంటుందా? ఓకే, కూడా ఆప్షన్ ఉంది, చూసుకోవచ్చు, లైవ్ లో చూసుకోవచ్చు. ఏ టైంలో అయినా చూసుకోవచ్చు పేరెంట్స్? స్కూల్ ఎండ్ అయ్యే లోపు ఏ టైంలో అయినా చూసుకోవచ్చు మ్యామ్. ఓకే మ్యామ్, ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడికి ఒక టాలెంట్ ఉంటుంది. సో దాన్ని మీరు ఎలా తెలుసుకుంటారు? అంటే సపోజ్ ఒక పిల్లవాడికి డ్రాయింగ్ అంటే ఇష్టం, ఒక పిల్లవాడికి మ్యూజిక్ అంటే ఇష్టం. దాన్ని తెలుసుకొని దాన్ని మీరు ఆ నైపుణ్యాన్ని గుర్తించి దానికి తగ్గట్లు మీరు ఎలా ట్రైన్ చేస్తారు ఆ పిల్లవాడిని? మ్యామ్ ఆల్రెడీ మేము అన్ని కరికులంలో సెట్ చేసాం మ్యామ్. మన దగ్గర కరాటీ ఉంది, క్లాసికల్ డాన్స్ ఉంది, వెస్టర్న్ డాన్స్ ఉంది, మ్యూజిక్ ఉంది, ఆరిగామి ఉంది. ఎవ్రీ సాటర్డే అండ్ ఎవ్రీ డే వచ్చి మేము ఆరిగామి చేపిస్తాం ఇక్కడ. అంటే పర్టికులర్ చైల్డ్ అని కాదు, ఎవ్రీ స్టూడెంట్ నేర్చుకోవాలనేటట్టు మేము ఫోకస్ చేస్తాము. కరాటీ అయితే కరాటీలో ఆల్మోస్ట్ అందరు పిల్లలు మ్యాండేటరీ మేడం. సెల్ఫ్ డిఫెన్స్ ఇప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకి బాగుంటుందని క్లాసికల్ డాన్స్ కూడా స్టార్ట్ చేసాం మ్యామ్ ఈ ఇయర్. దాంతోపాటు పెయింటింగ్స్ ఎవ్రీ సాటర్డే మా కరికులంలో బుక్స్ బ్యాగ్ ఉండవు మేడం. ఆ రోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ లైక్ కలర్ డే, డ్రాయింగ్ డేస్, ఏదో ఒక ఈవెంట్ కి సంబంధించి సెలబ్రేషన్స్ చేస్తాం మ్యామ్. అక్కడ మాకు తెలిసిపోతుంది ఏ స్టూడెంట్ ఎలా ఉన్నాడని, దాన్ని బట్టి మేము టీచర్స్ డెవలప్ చేసుకుంటాం. అంటే ప్రతి ఒక్క పిల్లవాడి మీద స్పెషల్ ఫోకస్ అనేది కంపల్సరీ ఉంటుంది? ఉంటుంది మ్యామ్. ఏ క్లాస్ లో ఆ క్లాస్ టీచర్స్ తెలుసుకుంటారు మ్యామ్. అంటే ఇప్పుడు మీరు అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క పిల్లవాడికి ఆ యాక్టివిటీస్ అని ఇస్తారా, లేదంటే పర్టికులర్ సెలెక్ట్ చేసుకోవటం అలా ఏమైనా ఉంటుందా? లేదు మేడం, ఎవ్రీ యాక్టివిటీ ఎవ్రీ స్టూడెంట్ చేయాలి అండ్ ఆ వీడియో ఎవ్రీ పేరెంట్ కి పోస్ట్ అవుతుంది మేడం. అంటే ప్రతి పేరెంట్ కి ఇండివిజువల్ గా ఆ పర్టికులర్ స్టూడెంట్ ది పేరెంట్ కి పంపించేస్తాం మేడం. ఎవ్రీ డే పోస్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మీరు పేరెంట్స్ పిల్లల గురించి తెలుసుకోవాలంటే ఏ టైంలో అయినా రావచ్చా, లేదంటే పర్టికులర్ ఒక టైం అంటూ ఏమైనా ఉంటుందా? అంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మ్యామ్, ఎనీ టైం మేము అవైలబుల్ గా ఉంటాము, తెలుసుకోవచ్చు మేడం. మేనేజ్మెంట్ నుంచి వీఆర్ ఆల్వేస్ ఫ్రీ టు హెల్ప్ ద పేరెంట్స్ మ్యామ్. ఇక్కడ అంటే ఇప్పుడు వచ్చేసేసి సపోజ్ ఒక బాబు ఉన్నాడు, ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడు, నార్మల్ గా చిన్న పిల్లలు అంటే కొట్టుకుంటూనే ఉంటారు. సో అవన్నీ జరగకుండా మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? మ్యామ్ ఫస్ట్ అది కామన్ కంప్లైంట్స్ అవనేది, పిల్లలు కొట్టుకోవడం అనేది కామన్ కంప్లైంట్స్ మ్యామ్. పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తారు వాటి మీద. బట్ మేము దాన్ని తెలుసుకొని నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా టీచర్స్ కేర్ఫుల్ గా ఉంటారు మ్యామ్. సో ఇప్పటి వరకు ఏమైనా కంప్లైంట్స్ అలా ఏమైనా? అలాంటివి ఏం రాలే మ్యామ్. వచ్చినా మేము మేనేజ్ చేస్తాం మ్యామ్. బికాస్ చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు, ఆల్ ఆఫ్ సడన్ గా జరుగుతాయి అవి. సో వాటిని మేము మేనేజ్ చేసుకుంటూ వెళ్తాం మ్యామ్. అంటే కొంతమంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా కేరింగ్ గా ఉంటారు, కానీ తప్పదు, వాళ్ళకి వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు చాలా అంటే 100 జాగ్రత్తలు చెప్తారు మీకు, బట్ మీకు తెలుసు ఎలా వాళ్ళని చూసుకోవాలి ఏంటి, కానీ కొంతమంది కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. అలాంటి పేరెంట్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మ్యామ్ ఇంకా కేర్ ఎక్కువ తీసుకుంటాం మ్యామ్. అలాంటి పిల్లల పైన మేము కేర్ ఎక్కువ, ఫోకస్ ఎక్కువ పెట్టి ఆ పేరెంట్స్ ఏదైతే పాయింట్స్ చెప్పారో వాటికి రిలేటెడ్ గా మేము సపోర్ట్ చేస్తాం మ్యామ్. ఇప్పుడు ఫుడ్ విషయంలో మీరు పర్టికులర్ గా ఏమన్నా ఒక చార్ట్ అనేది ప్రిపేర్ అవుతున్నారా? అంటే మండే ఇలా, ట్యూస్డే ఇలా అని ఏమన్నా పర్టికులర్ చార్ట్ ఏమైనా ఉందా? బేసిక్ గా చెప్పాం మ్యామ్ పేరెంట్స్ కి, బట్ ఆల్ పేరెంట్స్ అది పాసిబుల్ అవ్వదు. ఓన్లీ జంక్ ఫుడ్ అయితే నాట్ అలౌడ్ మ్యామ్. హెల్దీ ఫుడ్ పెట్టమని ప్రిఫర్ చేస్తాం మ్యామ్ డైలీ. సో హెల్దీ ఫుడ్స్ అంటే టైమింగ్స్ ఏంటి మేడం వీళ్ళకి? టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ 11 to 11:30 స్నాక్స్ మ్యామ్. 9:30 to 4 is స్కూల్ టైమింగ్స్ మ్యామ్. స్కూల్ 9:30 to 4:34. వీకెండ్స్ ఏమైనా హాలిడేస్ అలా? లేదు మ్యామ్, సాటర్డే హాఫ్ డే. వీళ్ళకి లంచ్ టైం ఏ టైం మేడం?
లంచ్ 1 to 2. ఇప్పుడు మనం ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నటువంటి ల్యాబ్ లో ఉన్నామన్నమాట. సో ఈ ల్యాబ్ లో పిల్లలకి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేటటువంటి వస్తువులు కానీ, ఆట వస్తువులు కానీ, పిల్లలు ఎలా ఉండాలి, ఏంటి, ఎలాంటివి విషయాలు నేర్చుకోవాలి, ప్రాక్టికల్ గా వాళ్ళకి చేసి చూపించేటటువంటి ల్యాబ్ లో ఉన్నాము. సో మనం అడిగి తెలుసుకుందాము. మీ పేరు? స్వప్న. ఓకే, మీరు ఇక్కడ ఏ క్లాస్ టీచర్ మ్యామ్? ఎల్కేజీ. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 2 years నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో మీరు పిల్లలకి యాక్టివిటీస్ అవన్నీ చెప్తూ ఉంటారా? అవును మేడం, చెప్తూ ఉంటాము, చేపిస్తాము కూడా పిల్లలకి. ఒకసారి మాకు కూడా చూపిస్తారా మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేపిస్తున్నారు ఏంటో? యా, ఓకే మ్యామ్. సో ఇప్పుడు మనం వాళ్ళకి ఎటువంటి యాక్టివిటీస్ నేర్పిస్తారు అనేది తెలుసుకుందాం. మ్యామ్, దిస్ ఈజ్ మాంటెసరీ ల్యాబ్. ఇందులో వచ్చేసి మనకి 4 types ఉంటాయి అనమాట. దీంట్లో ప్రాక్టికల్ లైఫ్ ఎక్సర్సైజెస్, లాంగ్వేజ్ అండ్ అథమెటిక్ అండ్ సెన్సోరియల్. సో ఈ 4 topics అనేవి మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ పిఎల్ఈలో వచ్చేసి వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ ఎక్సర్సైజ్. ఈ 2 tables లో ఏంటంటే వాళ్ళు మన ప్రాక్టికల్ లైఫ్ లో మనం ఎలా ఉండాలి, ఎలా ఫీడ్ చేసుకోవాలి, ఎలా మనం షర్ట్ బటన్స్ కానీ, షూ లేస్ కానీ, సో అలా అటువంటి నుంచి వాళ్ళ ఇండివిజువాలిటీ అనేది ఈ 2 ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. దీస్ 2 tables ఆర్ సెన్సోరియల్. అంటే ఇక్కడ మనకున్న సెన్స్ ఆర్గన్స్ వల్ల ఎలాంటి బేస్డ్ ఆన్ సెన్స్ ఆర్గన్స్ ని బేస్ చేసుకుంటూ ఇక్కడ అన్ని యాక్టివిటీస్ అనేది డిఫైన్ చేస్తుంది. అంటే మనకి ఎలా అంటే ఏదైనా థింగ్ పట్టుకున్నా కానీ దాని టెక్స్చర్, దాని క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మొత్తం ఈ ఎక్సర్సైజ్ అన్ని చేయడం వల్ల పిల్లలకి అనేది ఇప్పటి నుంచే వాళ్ళలో ఇంప్రూవ్ అనేది అవుతుంది అనమాట. లాంగ్వేజ్. సో మనకి ఇక్కడ ఏంటంటే దీంట్లో ఆల్ఫాబెట్స్ నుంచి గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో, ప్రౌన్, నౌన్, వర్బ్, యాడ్వర్బ్, దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. సో మనకి బేసికల్లీ నర్సరీ అనే వాళ్ళు రైటింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారు. సో ఇలా మనకి ల్యాబ్ లో వచ్చేసి ఇలా శాండ్ పేపర్స్ ఉంటాయి. సో వీటి మీద మనం ట్రేస్ చేయడం వల్ల సో వాళ్ళకి ఐడెంటిఫికేషన్ వస్తుంది, మనకి రిటర్న్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ మనకి అన్ని లెటర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో చేసి వాళ్ళు ఇలా ఉంటుంది, బి అనేది ఇలా ఉంటుంది, సి అనేది ఇలా ఉంటుంది అని తెలుసుకుంటారు. సో అన్ని లెటర్స్ కూడా మనకి ఇలా మొత్తం ఉంటాయి అన్నమాట. సో దీంట్లో క్యాపిటల్స్ కానీ, స్మాల్ లెటర్స్ కానీ అన్ని ఉంటాయి. అండ్ వీళ్ళలో మనకి డిఫరెంట్ నౌన్ అనుకోండి, దానికి సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్ కానీ, దానికి సంబంధించిన యాక్టివిటీ కానీ మొత్తం ఉంటుంది. వాళ్ళకి పెన్సిల్ గ్రిప్ అనేది రావడం కోసం ఇలా వాళ్ళు హ్యాండ్స్ ని బట్టి యూజ్ చేస్తారనమాట షేప్స్ అనేది. వచ్చేసి షేప్స్. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మనకి షేప్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా వాళ్ళు టచ్ చేసి చెప్తారు. సో ఇవి నాబ్స్ ఉన్నాయి కదా, సో ఈ నాబ్స్ వల్ల కూడా వాళ్ళకి పెన్సిల్ గ్రిప్ అనేది, గ్రిప్పింగ్ ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది కూడా వస్తుంది. సో మనం పిఎల్ఏలో చూసాం కదా, దాంట్లో మనకి యాక్టివిటీస్ అన్ని కూడా బేస్డ్ ఆన్ 3 fingers ఉంటాయి. ఈ 3 fingers వల్ల వాళ్ళకి పెన్సిల్ గ్రిప్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. ఇప్పటి నుంచి వాళ్ళకి పెన్సిల్ ఎలా పట్టుకోవాలి అనేది వీటిని టచ్ చేయడం వల్ల గ్రిప్పింగ్ అనేది నేర్చుకుంటారు. ఆ గ్రిప్పింగ్ వల్ల వాళ్ళకి ఏంటంటే పెన్సిల్ హోల్డ్ చేయడం వస్తుంది, త్వరగా రైటింగ్ అనేది వస్తుంది. ఓకే ఓకే. దిస్ టేబుల్ ఈస్ అథమెటిక్. హియర్ అంటే వాళ్ళు ఇక్కడ ఏంటంటే వాళ్ళ నెంబర్స్ నుంచి యూకేజీలో వచ్చేసి వాళ్ళకి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఉంటాయి. సో అప్పటికి ఆ ఏజ్ వరకు కూడా ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో వాళ్ళు ఏంటి, మనం మ్యాథ్స్ అంటే యాక్టివిటీస్ అనేది ఉండదు. సో మనకి ఇక్కడ ఈ యాక్టివిటీ బేస్డ్ అనమాట. వాళ్ళు ఎడిషన్ చేయాలన్నా కానీ ఇక్కడ యాక్టివిటీ చేసి వాళ్ళు నేర్చుకుంటారు. సో నేను చూపిస్తాను. సో దిస్ ఈజ్ ఎడిషన్ టేబుల్. అంటే వాళ్ళు ఏంటి, మనం ఎప్పుడైనా ఫింగర్ కౌంటింగ్ అలా ఇంప్రూవ్ చేస్తారు, కానీ మనకి ఏంటంటే ఇలా స్ట్రిప్స్ ఉంటాయి. ఇలా స్ట్రిప్స్ యూజ్ చేసి వాళ్ళకి ఏ నెంబర్ ఏంటి, ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇలా టేబుల్స్ ద్వారా మల్టిప్లికేషన్ అయినా కానీ బై యూజింగ్ టేబుల్ ద్వారా నేర్చుకుంటారు. ఎక్కడైనా కానీ మనం మల్టిప్లికేషన్ అనేది ఓరల్ చెప్పేస్తాం, 1 2s are 2, 1 2 2s are 4 అని. కానీ మనకి ఇక్కడ ఏంటంటే బీడ్స్ ఉంటాయి. సో ఆ బీడ్స్ ద్వారా మనకి ఎన్ని అయితే ఎన్ని వస్తాయి. సో వాళ్ళకి ఎలా ప్రాక్టికల్ గా ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు నేర్చుకుంటారు. దీని గురించి ఇది వచ్చేసి కల్చర్ టేబుల్ మేడం. దీంట్లో మనకి ఏంటంటే అన్ని బాటనీ, జువాలజీ, బాడీ పార్ట్స్ సంబంధించిన కానీ, కల్చర్ అంటే అన్ని మనకి కాంటినెంట్స్ ఏమైనా ఉన్నాయి, సోషల్, జువాలజీ, బాటనీ అవన్నీ మిక్స్డ్ అయి ఉంటాయి దీంట్లో. లైక్ బాడీ పార్ట్స్ గురించి అండ్ వెజిటేబుల్స్ గురించి కానీ, కాంటినెంట్స్ గురించి కానీ అన్ని మిక్స్డ్ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకన్నీ ఇలా సిస్టమ్ ఇలా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఫిక్స్ చేసుకుంటూ ఏ పార్ట్ ఎలా ఉంటది ఏంటి అనేది కూడా వాళ్ళు చూస్తారు. సో మనకు అన్ని ఐటమ్స్ కూడా ఇలానే ఉంటాయి. సో వాళ్ళు ఈ గ్రిప్పింగ్ ద్వారా దిస్ ఈజ్ లెగ్ అండ్ దిస్ ఈజ్ హ్యాండ్, దిస్ ఈజ్ హెడ్, అలా వాళ్ళ గ్రిప్పింగ్ ద్వారా తొందరగా నేర్చుకుంటారు అని. ఇంకా మిగతా అన్ని కూడా మనకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఈ ఏజ్ నుంచి మెమరీ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దాని ద్వారా బేస్ చేసుకొని మనం కోఆర్డినేట్స్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, సో అవన్నీ కూడా మేము ఇక్కడ నుంచి చెప్తాము.
ఓకే మ్యామ్. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అది ఎలా ఉంటుంది మ్యామ్? ఫీజ్ రీజనబుల్గా ఉంటాం మ్యామ్. యాజ్ పర్ పేరెంట్ కేపబిలిటీ మేము ఫీజ్ వాళ్ళకి ఇస్తున్నాం. అంటే ఇన్ని టర్మ్స్‌లో అని ఇలా ఉంటుందా? లేదంటే ఎట్ ఏ టైమ్ అని ఎలా ఉంటుందా? మ్యామ్ అది పేరెంట్స్ ఇష్టం. దే కెన్ పే ఎట్ ఏ టైమ్ 3 టర్మ్స్ మ్యామ్. ఓకే. స్ట్రెంత్ ఎలా ఉంది మ్యామ్? అంటే ఇక్కడ క్లాస్‌కి ఇంత మీరు లిమిటెడ్‌గా అని తీసుకుంటున్నారా? లేదంటే ఎంతమంది వచ్చినా పర్లేదు అని అలా ఏమన్నా ఉందా? లేదు మ్యామ్, క్లాస్కి వచ్చి 25 లిమిటెడ్ స్ట్రెంత్ మ్యామ్. సెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అట్ ప్రెసెంట్ ఇఫ్ వీ క్రాస్ మోర్ దెన్ 25 విల్ మేక్ ఎ సెక్షన్ మ్యామ్. అంటే క్లాస్ రూమ్స్ కూడా పిల్లలకి తగ్గట్లే చక్కగా ఉంటాయా? అంటే ఇప్పుడు 20 మెంబర్స్ అంటే దానికి తగ్గట్లే క్లాస్ రూమ్స్ ఉంటాయా? ఉంటాయి మ్యామ్. అకార్డింగ్ టు 25 మెంబర్స్కి మేము డిజైన్ చేసాం మ్యామ్ క్లాస్ రూమ్స్ అనేవి. పిల్లలకి డ్రింకింగ్ వాటర్ కానీ, వాష్‌రూమ్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా ఎలా మ్యామ్ హైజీనిక్ గానే ఉంటుందా? ఎవ్రీథింగ్ హైజీనిక్ గానే ఉంటాయి మ్యామ్. ఎవ్రీ టైం మేము చెక్ చేసుకుంటూనే ఉంటాం మ్యామ్. వాటర్ అయినా వాష్రూమ్స్ అయినా ఆయా నానీస్ ఎవ్రీ సెకండ్ క్లీన్ చేస్తూనే ఉంటారు మ్యామ్. ఇప్పుడు పిల్లల్ని వాష్‌రూమ్స్ తీసుకెళ్ళాలి. ఆయమ్మ ఏమన్నా అక్కడ పర్టిక్యులర్‌గా ఎవరైనా పర్సన్ ఉంటారా వాష్‌రూమ్స్ దగ్గర? లేదంటే క్లాస్ రూమ్స్ నుంచి ఆయమ్మ క్యారీ చేసుకొని వెళ్తుందా? మ్యామ్ ఎవ్రీ క్లాస్ రూమ్కి ఒక నాని ఉంటారు. ఆ నాని రెస్పాన్సిబిలిటీ మేడం. ఆ పిల్లల్ని తీసుకెళ్ళడం తనే తీసుకెళ్ళాలి మ్యామ్. ఓకే. సో ఎవ్రీ క్లాస్ రూమ్‌కి ఒక నాని అనేది కంపల్సరీ ఉంటుంది. ఎస్ మ్యామ్, ఒక నాని అలాట్ చేస్తాము. నానితో పాటు 2 టీచర్స్ ఉంటారు. ఆ నానియే కేర్ తీసుకుంటుంది మ్యామ్. My name is Ritika. I'm studying class UKG. My school name is Cambridge Montessori Preschool. A. Amazing. B. Brave. C. Creative. D. Divine. E. Enough. F. Fabulous. G. Grateful. H. Healthy. I. Intelligent. J. Joyful. K. Kind. L. Loving. M. Mindful. N. Noble. O. Optimistic. P. Playful. Q. Quiet. R. Respectful. S. Strong. T. Thoughtful. U. Unique. V. Vibrant. W. Worthy. X. Expressive. Y. Youthful. Z. Justful. చూసారు కదండి. పిల్లలు స్కూల్లో వచ్చిన కానించి తిరిగి వాళ్ళు ఇంటికి వెళ్ళేదాకా కూడా వాళ్ళని కేర్ కానీ, వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ, వాళ్ళకి స్టడీ విషయంలో కానీ, యాక్టివిటీస్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటూ వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా కేరింగ్‌గా తీసుకుంటూ ఎంత చక్కగా చెప్తున్నారో మాతో పాటు మీరు కూడా చూసారు. సో తల్లిదండ్రులు ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. కేంబ్రిడ్జి మాంటిసరీ ప్లే స్కూల్ ఖమ్మం.